ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పొన్నికల్లు అనే ఊర్లో ఉన్నామండి. ఇది పొన్నికల్లు. ఇది అంటే నిన్న రావెల ఎయిర్పోర్ట్ అని అనౌన్స్ చేశారు కదా. మన తాడికొండ రోడ్ నుంచి డైరెక్ట్గా ఇటు పొన్నికల్లు వెళ్ళే రోడ్లో, ఈ పొన్నికల్లు ఊరు నుంచి ఇట్లా రావెల వెళ్ళే రోడ్ అండి. ఇదిగోండి ఇటు వెళ్తే రావెల వెళ్ళిపోతాం మనం. అయితే ఈ రోడ్లో ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ వెంచర్ ఉందండి. ఇదిగోండి ఏపీసీఆర్డీ అప్రూవ్డ్. ఇది మీకు ఇంతకుముందు చాలాసార్లు నేను వీడియోలు పెట్టాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నిన్న మనం దీనిలో ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి అపార్ట్మెంట్ అని గిఫ్ట్ అని పెట్టాము. దాని గురించి కొంతమంది డౌట్లు అడుగుతున్నారు. దాని గురించి క్లారిటీ ఇవ్వడం కోసం మనం ఈ వెంచర్ ఇప్పుడు వీడియో తీస్తున్నానండి. ఈ వీడియో మొత్తం పూర్తి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మొత్తం వెంచరు. ఇదిగోండి ఇది వెంచరు. ఇది 6 ఎకరాల 60 సెంట్లు అండి మొత్తం. ఈ 6 ఎకరాల 60 సెంట్లో మనం సిఆర్డీఏ అప్రూవ్డ్ వెంచరు. దీంట్లో మొత్తం విల్లా ప్లాట్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్లాట్ సైజ్ వచ్చేసి 302 గజాల ప్లాట్ అండి ఒక్కొక్కటి. ఇదిగోండి దీనికి 2 రోడ్లు ఇచ్చారు. అటు పక్క ఒక రోడ్డు ఉంది, అది 40 అడుగుల రోడ్డు. ఇదిగోండి ఇది ఒక రోడ్డు. ఈ రోడ్డు ఎంత ఉందో సేమ్ అటుపక్క కూడా అంతే ఉంటుందండి రోడ్డు. 40 అడుగుల రోడ్డు అనమాట. ఈ ప్లాట్ సైజ్ ఎలా ఉంటుందంటే, ఇదిగోండి ఇక్కడ స్టోన్ ఉంది చూడండి. ఈ స్టోన్ దగ్గర నుంచి అదిగోండి అక్కడ అచ్చపుర స్టోన్ ఉంది చూసారా, అక్కడ దాకా. అదిగోండి అక్కడ మళ్ళీ ఇంకోటి పక్క ఒక స్టోన్ ఉంది కదా, అక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ దాకా. అంటే ఈ వెంచర్లో మీకు మొత్తం ఈ చుట్టూరు వాల్ కాంపౌండ్ అయిపోయింది. ఇదిగోండి గ్రీనరీ ఇచ్చారు. తర్వాత ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ డ్రైనేజ్ కట్టారు 2 పక్కల. అటు 40 అడుగుల రోడ్డు, ఇటు 40 అడుగుల రోడ్డు అండి. 2 రోడ్లు, మెయిన్ రోడ్లు 2 ఉన్నాయండి దీనికి. అయితే ఇది 100 అడుగులు. ఆ రోడ్డు మెయిన్ రోడ్డు వచ్చేసి మనకు రావెల వెళ్ళేది 100 అడుగుల రోడ్డు, పెద్ద రోడ్డు. దీనిలో మనం నిన్న ఆఫర్ ఇచ్చామండి. ఆఫర్ ఏంటంటే అపార్ట్మెంట్ అని పెట్టాం కదా. ఇక్కడ మీకు ఏంటంటే గజం వచ్చేసి 25,000 ఫ్రెండ్స్. 25,000లో మీరు కట్టగానే స్పాట్ రిజిస్ట్రేషన్ అయింది ప్లాట్ మీకు. అయిన తర్వాత మనము గుంటూరులో మనం గిఫ్ట్ అపార్ట్మెంట్ అన్నాం కదండి, దానిలో మీకు అగ్రిమెంట్ చేసిస్తాం. అగ్రిమెంట్ సేల్ అగ్రిమెంట్ ఇస్తాం మీకు. ఇచ్చిన తర్వాత 3 నెలల తర్వాత మీరు 16,50,000 తెచ్చుకోవాలి. 16,50,000 తెచ్చుకుంటే తర్వాత మీకు అది రిజిస్ట్రేషన్ అయిపోద్దండి. అంటే అది రెడీ టు మూవ్, అంటే ఫుల్ ఫినిష్డ్, రెడీ టు మూవ్ అండి. ఫుల్ ఫినిష్డ్ వెంటనే మీరు గృహప్రవేశం చేసుకోవచ్చు. ఫుల్ ఫినిష్డ్ హైదరాబాదు పెద్ద బిల్డర్ వాళ్ళు కట్టారనమాట అది. అయితే అక్కడ మీకు ఇప్పుడు దీంట్లో క్లారిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది క్లారిటీ ఇదిగోండి. ఇప్పుడు మీకు ఇక్కడ గజం వచ్చేసి 25,000 ఇంటూ మనం 302 గజాలు. 25 ఇంటూ 302 అంటే 75,50,000 పడిద్దండి మీకు. ఈ 75,50,000కి గాను ఇక్కడ దీనిలో మీకు ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోద్ది, అంటే స్పాట్ రిజిస్ట్రేషను. తర్వాత మీకు గుంటూరులో అపార్ట్మెంటు అగ్రిమెంట్ చేసిస్తాం అనమాట. అగ్రిమెంట్ అంటే సేల్ అగ్రిమెంట్. అంటే ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తాము, అక్కడ సేల్ అగ్రిమెంట్ ఇస్తాము. తర్వాత మీరేం తెచ్చుకోవాలంటే ఒక 3 నెలల టైం మీకు. ఈ 3 నెలల్లో 16,50,000 తెచ్చుకోవాలండి మీరు. తెచ్చుకుంటే అపార్ట్మెంట్ మీకు సేల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ చేసిస్తాము. అయితే మీరు అప్పుడు సేల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు కావాలంటే అపార్ట్మెంట్ అమ్ముకోవచ్చండి. అమ్ముకుంటే మీకు 60 లక్షల దాకా వచ్చింది. ఇప్పుడు అపార్ట్మెంట్ ఎంత అవుతుందంటే అండి 1120 ఎస్ఎఫ్టీ మనం ఇచ్చేది. ఈ 1120 ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 5,500. ఈ 5,500 ఇంటూ 1120 = 56,10,000 అయిద్దండి. మీరు క్యాలిక్యులేటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేదంతా 56,10,000 అయింది. ప్లస్ జిఎస్టీ ఉంటుందండి. జిఎస్టీ ఒక 5% జిఎస్టీ ఉంటుంది. అదొక 2 లక్షలు వేసుకోండి అప్రాక్సిమేట్లీ. అదొక 2 లక్షలు జిఎస్టీ. తర్వాత ఎమ్యూనిటీస్ ఒక కార్ పార్కింగ్, 2 బైకులు పార్కింగ్, అదొక 2 లక్షలు వేసుకోండి. ఏదైనా 60,10,000 అయిద్దండి. 60,10,000 అయింది అపార్ట్మెంటు. అయితే ఇప్పుడు దీంట్లో ఫ్లాట్కి మనం ఎంత కట్టమంటున్నాం అంటే 75,50,000 కట్టమంటున్నాము. 75,50,000 కట్టి ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అక్కడ అపార్ట్మెంట్ మీకు సేల్ అగ్రిమెంట్ ఇస్తామని చెప్తున్నాం. అగ్రిమెంట్ ఇస్తాం 3 నెలల టైం. 3 నెలల్లో లేదు మొత్తం ఒకేసారి తీసుకొస్తాం సార్ 92 లక్షలు అంటే తీసుకురండి. అంటే ఇప్పుడు 75,50,000 కట్టి ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. తర్వాత మీరు 3 నెలల తర్వాత మీరు 16,50,000 తెచ్చుకుంటే అపార్ట్మెంట్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఇక్కడ 56,10,000, 2 లక్షలు జిఎస్టీ, 2 లక్షలు ఎమ్యూనిటీస్, మొత్తం 60,10,000 అయింది అపార్ట్మెంట్ వరకు.
ఫ్లాట్ ఎంత అవుతుంది? 75,50,000 అంటున్నాం. అయితే ఈ 60 లక్షలు ఈ 75 లక్షలు తీసేస్తే 15,50,000. తర్వాత మీరు అపార్ట్మెంట్కి 16,50,000 తెమ్మంటున్నాం కదా, అది కలుపుకుంటే 32 లక్షలు. ఈ 32 లక్షలు డివైడెడ్ బై 302 వేస్తే గజం వచ్చేసరికి మనకి 10,596 పడింది. అంటే 10,500 పడింది. అంటే ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే చుట్టుపక్కల వెంచర్లు ఎక్కడో 2 ఎకరాలు 2 కిలోమీటర్ల లోపల ఉన్న వెంచర్లతో దీన్ని మీరు కంపేర్ చేయొద్దు. లేదు ఈ ఆఫర్లు ఇవన్నీ నాకు వద్దు సార్, నేను డైరెక్ట్ కొనుక్కుంటానంటే చుట్టుపక్కల రేట్లు కనుక్కొని రండి. ఈ వెంచర్ ఉన్న ఏరియాలో ఎదురు ఒక వెంచర్ ఉంది, పక్కన ఒక వెంచర్ ఉంది, అది లోపలికి ఉంటాయి. వాటిల్లో రేట్లు కనుక్కొని రండి, మీకు చూసిద్దాము. ఏదైనా కానీ మనం రేట్లు తెలుసుకోకుండా ఫోన్లు చేసి అడగటం కరెక్ట్ కాదని నా మనవి. అన్నీ ఇది ఫ్రెండ్స్ మీకు